ప్రశ్న రావణకు పవన్ కళ్యాణ్ అంటే అంత కోపం ఎందుకు? పవన్ కళ్యాణ్ అంటే అంత విద్వేషం ఎందుకు? ఇక్కడే ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ 'చెగువీర' బొమ్మ పెట్టుకున్నప్పుడు, కమ్యూనిస్ట్‌గా తనని తను ముద్ర వేసుకున్నప్పుడు, ఇతనికి ఇష్టమేనంట పవన్ కళ్యాణ్. ఇతను పవన్ కళ్యాణ్ అభిమానేనంట మొదట్లో. పవన్ కళ్యాణ్ కొద్దిగా పాజిటివ్‌గానే మాట్లాడేవాడట 'ప్రశ్న రావణ్'. కానీ పవన్ కళ్యాణ్ ఈ 'ప్రశ్న రావణ్‌కి' వ్యతిరేక ఎప్పుడయ్యాడు అంటే, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ సిద్ధాంతాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడో, సనాతన ధర్మ సిద్ధాంతాన్ని ప్రచారం చేయటానికి పవన్ కళ్యాణ్ బయలుదేరాడో, అప్పుడు ఈ 'ప్రశ్న రావణ్‌కి' పవన్ కళ్యాణ్ వ్యతిరేక అయ్యాడట. అయితే ఇక్కడ చాలా మందిలో ఉన్న అనుమానం ఏందంటే, ఇప్పుడు 'ప్రశ్న రావణ్' గావచ్చు, 'జడా శ్రావణ్' గావచ్చు, వీళ్ళందరూ చేసే ఒక ప్రయత్నం ఏందంటే, హిందూ మతం నుంచి దళితుల్ని వేరు చేసి వాళ్ళందరినీ క్రిస్టియానిటీలో చేర్పించాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటే, ఒక అనుమానం. దీన్ని వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు గూడా. కానీ చాలా మందిలో ఉన్న అనుమానం. ఎందుకంటే వాళ్ళు దళిత క్రిస్టియన్ అనే పదం మాట్లాడుతున్నారు. దళిత క్రిస్టియన్ అంటే ఏందసలు? ఆ పదానికి అర్థం లేదు. ఎందుకంటే క్రిస్టియానిటీలో దళిత అనేటువంటి పదం లేదు. ఓసీ అనేటువంటి పదం లేదు. బీసీ అనేటువంటి పదం లేదు. క్రిస్టియన్ ఇది క్రిస్టియన్, వాళ్ళలో కులం లేదు. ఇస్లాం ఇది ఇస్లాం, వాళ్ళలో కులం లేదు. ఆ మతాల్లో కులం లేదు. కులం లేనప్పుడు మళ్ళా దళిత క్రిస్టియన్ ఏంటి? అంటే హిందూ మతంలో ఉన్న దళితులు క్రిస్టియానిటీలో మారితే వాళ్ళు దళిత క్రిస్టియన్ అంటారా? మరి అట్నే ఓసీ వోళ్ళు క్రిస్టియానిటీలో మారితే ఓసీ క్రిస్టియన్ అంటారా? అనరుగా. ఇది అన్నప్పుడు అదెందుకు అంటున్నారు? పైగా హిందూ మతంలో దళితులకుండే అన్ని రకాల హక్కులు క్రిస్టియానిటీలోకి చేరిన తర్వాత కూడా కావాలట. అక్కడ కులం లేదు గదా! కులం ఆధారంగా ఉన్న హక్కులు అక్కడెందుకుంటాయి? అంటే ఏం లేదు. హిందూ మతం నుంచి దళితులందరిని వేరు చేసి క్రిస్టియానిటీలో చేర్చాలి. హిందూ మతాన్ని నాశనం జేయాలి. ఆ తర్వాత క్రిస్టియానిటీని బలోపేతం జేయాలి. క్రిస్టియానిటీని బలోపేతం జేయాలంటే క్రిస్టియన్ మతంలో చేరాలంటే అక్కడికి బోతే రిజర్వేషన్ రావు, అక్కడికి బోతే కొన్ని హక్కులు ఉండవు అంటే రారు గదా వీళ్ళు. కాబట్టి అక్కడ గూడా ఇలాంటి హక్కులు కావాలని ఉద్యమం జేపించటం. ఇదంతా కూడా హిందూ మతాన్ని నాశనం జేయటం, హిందూ మతంలో ఉన్నటువంటి ఈ క్రిస్టియన్స్ దళితులందరిని గూడా క్రిస్టియన్స్‌లో చేర్చటం అనే మత మార్పిడి విధానానికి సహకరించటం అనేటువంటి అనుమానం చాలా మందిలో ఉంది. అయితే ఇది అనుమానం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? సనాతన ధర్మాన్ని ప్రబోధిస్తున్నాడు. సనాతన ధర్మం గొప్పతనాన్ని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో కొద్దిగా స్టార్ ఇమేజ్ ఉన్నతను. అతను చెప్పిన మాటలు కొంత ఇన్‌ఫ్లుయెన్స్ అవుతాయి. మన కాడ ఆంధ్రప్రదేశ్‌లో ఇంతవరకు సనాతన ధర్మాన్ని బీజేపీ తరపున బలంగా తీసుకెళ్లే నాయకుడు లేడు. అంత ఇన్‌ఫ్లుయెన్స్ కెపాసిటీ ఉన్న నాయకుడు లేడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్‌కి ఇన్‌ఫ్లుయెన్స్ కెపాసిటీ ఉంది. పవన్ కళ్యాణ్ 10 మందికి సనాతన ధర్మాన్ని బోధించగలడు. 10 మందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలడు. కాబట్టి పవన్ కళ్యాణ్ అందుకే టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని పడేయాలి. పవన్ కళ్యాణ్ చుట్టూ ఒక నెగటివిటీని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయడం ద్వారా ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి చెప్పినా సరే ఎవరు వినకుండా చేయాలి. అందుకనే పవన్ కళ్యాణ్‌ని పర్సనల్‌గా టార్గెట్ చేశారు అనేది. అంటే హిందూ మతం మీద ఉన్న కోపం, ఏదో హిందూ మతాన్ని నాశనం చేయాలి, లేదా హిందూ మతంలో ఉన్న దళితుల్ని హిందూ మతం నుంచి వేరు చేయాలి అనేటువంటి ఒక ఎజెండాకి పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్నాడు కాబట్టి, హిందూ మతాన్ని ఆంధ్రప్రదేశ్‌లో బలోపేతం చేసే విధంగా సనాతన ధర్మం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ నెత్తి మీద పెట్టుకున్నాడు కాబట్టి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే అంత కోపమా? సో, హిందూ మతం మీద ఉన్న కోపం పవన్ కళ్యాణ్ మీద కోపంగా మారిందా? ఇది కొంత అనుమానం, ఆలోచించాలి. ఇక్కడ ఎవరి అభిప్రాయం వాళ్ళది. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.